ఛానలుకి స్వాగతం. అక్టోబర్ 12వ తేదీన వస్తున్నటువంటి విజయదశమి తర్వాత మేషరాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు తీరుతాయి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి జీవితంలో వారు వినబోయే శుభవార్తల వివరాలు ఏంటి, అలాగే ఎటువంటి 2 కోరికలు తీరుతాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు, కానీ కొంచెం కోపం అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్ తో దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. అనేకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. అయితే అక్టోబర్ 12వ తేదీన వస్తున్నటువంటి విజయదశమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మేషరాశి వారు 4 గుడ్ న్యూస్లు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలైతే తీరుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే చాలా రోజులుగా మీరు ఏదైతే సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నారో దానికి సంబంధించి మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ సమస్య మీ యొక్క జీవితానికి చాలా జటిలమైనదిగా కనిపిస్తుంది. ఆ యొక్క సమస్యను ఏ విధంగా తీర్చాలో మీకు అర్థం కావటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మేషరాశి వ్యక్తులు ఉంటే కనుక మీ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా లభించబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క సమస్యకు పూర్తి పరిష్కారం అనేది లభించబోతుంది. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది. అలాగే మేషరాశి జాతకులు ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యుల నుండి మీ యొక్క ప్రేమకు పెళ్లికి ఆమోదమైతే లభించబోతుంది. ఈ విధంగా 2 కోరికలైతే వారికి తీరుతాయి. అలాగే వారి జీవితంలో 4 శుభవార్తలైతే వారు వింటారు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో వారు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలైతే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి చక్కటి భాగస్వామి కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ సమయంలో చక్కటి భాగస్వామి మీ ముందుకు వస్తారు. వారితో కలిసి నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశాలైతే ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో విజయదశమి తర్వాత కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగంలో మార్పు కోసం అన్వేషిస్తున్నట్లయితే మీ యొక్క కోరిక తీరబోతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఎన్నో రోజులుగా మీరు మార్పు కోసం ఆరాటపడుతున్నట్లయితే ఆ మార్పు మీకు ఈ సమయంలో దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే మేషరాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా ఈ సమయంలో గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరబోతుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారికి 4 శుభవార్తలు ఈ యొక్క విజయదశమి తర్వాత వినిపించబోతున్నాయి. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలైతే తీరుతాయి. అయితే మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతిని కూడా ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేసుకోవటం వల్ల మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే మేషరాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని చేజిక్కించుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.